హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇక్కడ మేము ట్రిప్ అయిపోయింది అనొచ్చు. ట్రిప్ వీడియోస్ అన్నీ అదే వెళ్ళాం కదా, భైరవకోన, రుద్రనది, సిద్ధేశ్వరం, బ్రహ్మంగారి మఠం, జ్యోతి, ఈ 4 ఊర్ల వీడియోలు. ఇంక ఇది లాస్ట్ వీడియో అనమాట. ఇంక ఇది వచ్చేసి భైరవకోనలో ఇంకా భైరవేశ్వర స్వామి, త్రిముఖేశ్వరి అమ్మవారు, ఇంకా వాళ్ళ దర్శనం అయిపోయి బయటకు వచ్చినాము. ప్రసాదం లడ్డేమో ఇచ్చినారు. ఇంకా అదే తీసుకొని ఇంక ఇక్కడికి వచ్చేసినాము. వచ్చేసి ఇంక అందరం ఇక్కడ ప్రసాదం తినేసి ఇంక స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇక్కడ నుంచి అదే బ్రహ్మంగారి మఠం, అక్కడికి సిద్ధేశ్వరం అవి వెళ్తాము. ఇంకా ఇదేమో బాగుంది అసలు, వాతావరణం అయితే చాలా బాగుంది. చూసేయండి, అంత పచ్చగా చెట్లు, మంచి గాలి. అది కాక అప్పుడు తుఫాన్ ఏమో ఉండింది మేము వెళ్ళిన టైంలో. వాతావరణం అంతా కూల్గా ఉందన్నమాట. మంచిగా ఉండింది, బాగుంది. చూసేయండి. ఇంకా ఇక్కడ వాటర్ ఫాల్ ఉంది అని చెప్పినా కదా, అసలు ఎంత బాగుందంటే వేరే లెవెల్ అనుకోండి. నాకైతే తెగ నచ్చేసింది వాటర్ ఫాల్ అయితే. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. చూడండి, ఇక్కడ కూడా కోనేరులాగా ఉంటే అందరూ దీపాలు పెడతా ఉంటే మేము కూడా పెట్టినాము. ఇక్కడ కూడా పాప పెట్టింది, పాప చేత పెట్టించిన అనమాట. ఎక్కడ పోయినా ఇంకా పిల్లల చేతనే చేపిస్తుంటాను నేను. ఎందుకంటే వాళ్ళకి మనం దగ్గరుండి అన్నీ అలవాటు చేస్తేనే కదా ఫ్యూచర్లో వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళినా పెట్టాలనే ఒక ఆలోచన వస్తుంది. అందుకోసం వాళ్ళతో ఫస్ట్ పెట్టిస్తున్నాను. పాప చేతనే పెట్టిస్తానులేండి. ఇంకా అదే ఇక్కడ జరుగుతుంది. కోనేరు ఉంది, ఇంకా అట్లా ముందుకు వాటర్ ఫాల్ అవుతుందన్నమాట. ఆ ముందర ఇంకా వాటర్ ఫాల్ అది కూడా పాప దగ్గరికి వెళ్ళి మరీ షూట్ చేసుకుంది. బాగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ దీపాలు అవి పెట్టేసి ఇంకా వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తాము. చూడండి.
ఇంక ఇదేమో బ్రహ్మంగారి బ్రహ్మంగారి మఠం కాదు, సిద్ధేశ్వరం అనుకుంటా. బాగుంది టెంపుల్ ఇది కూడా. అన్నీ ఓల్డ్ టెంపుల్స్ కదా, ఇంకా అసలు పదే పదే చూడాలనిపిస్తాయి. ఇక్కడ గాజులతో అంతా డెకరేషన్ చేసినారు. సిద్ధేశ్వరంలో అండి ఇక్కడ అమ్మవారిని గాజుల్లో మొత్తం ఆ అమ్మవారు ఉండే అక్కడ వాతావరణం ఆవరణ అంతా గాజులతోనే చూడండి డెకరేషన్ చేసినారు. ఎంత బాగుందంటే అంత బాగుంది. అదే నేను ఇక్కడ వీడియో తీసుకుంటున్నాను. బాగా అనిపిస్తుంది. మొత్తం గాజులతోనే అల్లేసి చేసేసినారు. పాప చెప్తా ఉంటుంది, గంట కొట్టి ఆ గంట నాదం ఆ సౌండ్ వస్తూ ఉంటుంది కదా, అంతసేపు అక్కడే నించోవాలంట. గంట కొట్టి పక్కకి వెళ్ళిపోకూడదంట. ఇది చిన్న ఇన్ఫర్మేషన్ అనుకోండి, తెలియని వాళ్ళ కోసం. తెలిసిన వాళ్ళ కోసం నేనేం చెప్పను, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఎవరైనా సరే గంట కొడితే అట్లా గంట కింద నించోవాలంట. అప్పుడు మనకు ఆ గంట సౌండ్ అనేది, ఆ వైబ్రేషన్ అనేది మనకి తాకాలంట. అది మంచిదంట. గుళ్ళో గంటలు చాలా పవిత్రత కదా, అవి మోగించినప్పుడు అక్కడ ఉంటే మనం అవి చూస్తూ ఉంటే అక్కడ మనకు ఒక పాజిటివ్ వైబ్స్ అనేటివి వస్తాయి. అదే ఇక్కడ ఇక్కడ సిద్ధేశ్వరంలో ఇంకా భోజనాలు అవి ఇక్కడే చేసినాం అనమాట. ఇక్కడ నుంచి లాస్ట్ బ్రహ్మంగారి మఠము. ఇంకా ఇక్కడ భోజనాలు అవి పెడతారనేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ భోజనం చేసుకొని వెళ్ళిపోయినాము. ఇక్కడ నాగమయ్యలు కూడా చెట్టు కింద చాలా ఉన్నారనమాట. వర్షం పడింది, ఇంకా అసలు ఎట్లా ఉందంటే వర్షం పడితే చిరాకు చిరాకు ఉంటుంది కదా, అందుకోసం ఇంకా అట్లనే ఇబ్బందిగానే వెళ్తున్నాము. తప్పదు, ఎందుకంటే కొండ ప్రాంతం అంటే ఇంక ఇట్లానే ఉంటుంది కదా చల్లగానే. ఇంకా ఇది వచ్చేసినాము బ్రహ్మంగారి మఠంకి. బ్రహ్మంగారి మఠం నుంచి డైరెక్ట్ నంద్యాలకు అనమాట. ఇది లాస్ట్ ఊరు. 4 ఊర్లు కదా మేము అనుకున్నది, ఇది లాస్ట్ అనమాట. ఇక్కడ కూడా దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయి బయటకు వచ్చేసినాము. బయటకు వచ్చి ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతామన్నమాట. బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసింది, ఆ తర్వాత బ్రహ్మంగారి ఇల్లు, బావి అవన్నీ కూడా వెళ్ళి విజిట్ చేసి వచ్చినాములేండి. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర వింటే మనకి ఇవన్నీ ఐడియా వస్తాయి. ఇంకా పోలేరమ్మ నిప్పు తెచ్చే చెట్టు, ఇంకా పోలేరమ్మ ప్రతిష్ఠించినది ఇంకా చాలా దూరం ఉందంట. మాకు అప్పటికి ఈవినింగ్ అయిపోయింది కదా, ఇంకా లేట్ నైట్ అవుతుంది ఎందుకు అనేసి మేము ఇంకా అవన్నీ ఏం చూసుకోకుండా ఇంకా వచ్చేసినాం అనమాట. ఇక్కడ వరకు చూసినాము. ఇదేమో పోలేరమ్మ చెట్టు, ఇక్కడ రాముల వారు టెంపుల్ ఉంది. ఇక్కడే ఆమె గురించి, ఆమె నిప్పు తెచ్చే స్టోరీ ఒకటి ఉంటుంది కదా, ఆ బ్రహ్మంగారు నిప్పు తీసుకురా అంటే
ఆమె నిప్పు తీసుకొని వస్తుంది కదా, ఆ స్టోరీ చెప్తున్నాడు ఒక పెద్ద ఆయన ఇక్కడ. ఆయన చెప్పేది వింటూ కాసేపు కూర్చొని రిటర్న్ స్టార్ట్ అయినాం అనమాట. ఇది టెంపుల్. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ముందు వీడియోకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. టేక్ కేర్ అండి.